హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో పసుపు కొట్టిన తర్వాత ఏం చేశాము అనేది అయితే షేర్ చేస్తాను. సో పసుపు కొట్టిన పక్కన రోజు మా అత్తయ్య గారిది బర్త్డే అనమాట. సో ఇంకా మేమైతే ఆ రోజు నైట్ అంటే 3వ తారీఖు నైట్ 12 ఆ టైంకి అయితే కేక్ కట్ చేయించాము. అండ్ ఇంకా కేక్ కట్ చేయడం అయిపోయిన తర్వాత అందరం కలిసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దిగామన్నమాట. అండ్ ఇంకా ఆ తర్వాత పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయని చెప్పాను కదా. సో ఇంకా పసుపు కొట్టడం కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మనం ఏదైనా చేసుకోవచ్చు, అంటే పెళ్లి పనులు షాపింగ్ అవన్నీ చేసుకోవచ్చు. సో ఇంకా మేము పెయింట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఆ తర్వాత ఇంకా మేము నెక్స్ట్ డే ఒంగోలు అయితే వెళ్ళాము, అంటే శారీస్ షాపింగ్ అవన్నీ చెయ్యాలి కదా. సో మనకి టైం అయితే చాలా తక్కువ ఉంది. అండ్ మీకు చెప్పలేదు కదా, పెళ్ళి డేట్ వచ్చేసి April 21 అనమాట. సో మనకి చాలా తక్కువ ఉంది టైము, అందువల్ల మేము పనులన్నీ కూడా ఫాస్ట్గా స్టార్ట్ చేసేసాము. సో ఇంకా అందువల్లే పసుపు కొట్టిన వెంటనే మేము షాపింగ్కి అయితే వచ్చేసాము, ఎందుకంటే వాటికి స్టిచ్చింగ్ అని వర్క్స్ అని ఉంటాయి కదా. సో చాలా టైం అయితే పడుతుంది. అండ్ ఇంకా షాపింగ్ అయితే ఒక 1 డేలో కంప్లీట్ చేసాము, కాకపోతే ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందువల్ల 1 డేలో కంప్లీట్ చేసాము. అండ్ నేను ఏ శారీస్ తీసుకున్నాను ఏంటి వర్క్ అనేది నేను తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది. అండ్ ఇంకా ఇంటికి వచ్చినాక ఒక 1-2 డేస్ తర్వాత ఇంకా వెడ్డింగ్ కార్డ్స్ ప్రింటింగ్ అయితే ఇచ్చేసాము. అవన్నీ కూడా వచ్చేసాయి. ఇంకా అవన్నీ ఏంటంటే మనం నీట్గా ఫోల్డ్ చేసి కార్డ్లో పెట్టాలి కదా. పెట్టిన తర్వాత మనం పసుపు కుంకుమ అవన్నీ అప్లై చేయాలి. అదంతా కూడా ఒక 1 డేలో మొత్తం కంప్లీట్ చేసేసాము. అండ్ మీకు వెడ్డింగ్ కార్డ్ ఇంకా చూపించలేదు కదా, ఇదే అన్నమాట వెడ్డింగ్ కార్డు. మనకి ఎలా ఉంటుందంటే ఇది మనం కార్డ్ ఓపెన్ చేస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దగ్గరికి వస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. క్లోజ్ చేస్తే అది వెనక్కి వెళ్ళిపోతుంది. కార్డ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా ఇలా ఓపెన్ చేసి మనం అన్నీ కూడా ముహూర్తం అన్నీ కూడా డీటెయిల్స్ చూడొచ్చు. అండ్ ఇంకా క్లోజింగ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా క్లోజ్ చేసేటప్పుడు పెళ్లి కొడుకు పక్కకు వెళ్తున్నట్టుగా వచ్చేస్తుంది. కార్డ్ అయితే చాలా బాగుంది. అండ్ నేను అన్ని వీడియోస్ అయితే తీయలేదు, ఎందుకంటే బుడ్డోడితో మాకు అన్నీ కుదరట్లేదు అనమాట. పనులు చేసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం వీడియో చేయాలంటే కొంచెం టైం కుదరట్లేదు. సో అందువల్ల నేను కొంచెం లేట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇంకా నిన్న అయితే బుడ్డోడిని తీసుకొని షాపింగ్కి అయితే వెళ్ళాము, అంటే కొన్ని న్యూ డ్రెస్సెస్ తీసుకుందామని. డ్రెస్సెస్ అంటే జస్ట్ సింపుల్ వేర్వి, ఫార్మల్ వేర్వి అండ్ అకేషనల్ వేర్వి కాదు, అవి వేరే ఉన్నాయి. అవన్నీ కూడా నేను నా అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో ప్లీజ్ దయచేసి వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.